భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 4-5 తేదీల్లో భారత పర్యటనకు రానున్న పుతిన్. ప్రధాని మోదీతో కలిసి 23వ భారత రష్యా వార్షిక సదస్సులో పాల్గొననున్న రష్యా అధినేత. గోవాలో 77 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా గుర్తింపు. నాగపూర్లో అట్టహాసంగా జరుగుతున్న పుస్తక ఉత్సవ కార్యక్రమం. పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్. మావోయిస్టు పార్టీకి భారీ షాక్. లొంగిపోయిన కీలక నేత అనంత్. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు చర్యలు. త్వరలో పనులు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పుల భారం తగ్గింపు. గూగుల్ ప్రాజెక్టుపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. అధిక వడ్డీ అప్పుల్ని తక్కువ వడ్డీ రుణాలతో మార్చేందుకు సీఎం ఆదేశం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ తీవ్ర విమర్శలు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకున్నారని ఆరోపణ. సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు. కేసుల మాఫీకి అడ్డుదారులు తొక్కుతున్నారని మండిపాటు. తెలంగాణ భవన్లో దీక్ష దివాస్ పై డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్. మంత్రి సంధ్యారాణి వెంటనే బర్తరఫ్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే కొట్టుబుల్లి భాగ్యలక్ష్మి డిమాండ్. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్టర్ల జోరు. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ సెమీస్ లో తన్వి ఉన్నతి. ఇఫీ వేదికపై రజనీకాంత్ కు అరుదైన గౌరవం. భావోద్వేగంతో సూపర్ స్టార్. మరో 100 జన్మలైన రజనీకాంత్ గానే పుడతానన్న తలేవా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన పర్యటన ఉంటుందని 23వ భారత రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారని భారత విదేశాంగ అధికారికంగా ప్రకటించింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. గత ఏడాది మాస్కోలో జరిగిన సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్య సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రష్యా నుండి అందాల్సిన S-400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల డెలివరీలో జరుగుతున్న జాప్యంపై భారత్ దృష్టి సారించనుంది. ఇప్పటికే 3 స్క్వాడ్రన్లు అందగా మిగిలిన 2 వచ్చే ఏడాది మధ్యలోగా అందాల్సి ఉంది. ఈ జాప్యంపై పుతిన్ పర్యటనలో స్పష్టత కోరతామని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. సుఖోయ్ విమానాల అప్గ్రేడేషన్ తో పాటుగా ఇతర రక్షణ ప్రాజెక్టుల ఆలస్యంపై చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణ గోవాలో పర్యటించి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్తగాలిలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల ఈ భారీ కంచు విగ్రహాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని మఠంలోని ఆలయాన్ని సందర్శించి
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చరణ మధ్య జరిగింది. గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పి రామ్ సుతార్ ఈ శ్రీరాముడి విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన గోకర్ణ జీవోత్తం మఠం భారతదేశంలోని పురాతన మఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవలో ఈ మఠం పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా సారస్వత బ్రాహ్మణ సమాజంలో ఈ మఠానికి విశిష్ట స్థానం ఉంది. మఠం స్థాపించి 550 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 27 నుండి డిసెంబర్ 7 వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 370 ఏళ్ల క్రితం గోవాలోని కనకోన ప్రాంతంలోని పార్తగాలి గ్రామంలో ఈ మఠ ప్రాంగణాన్ని నిర్మించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు 7,000 నుండి 10,000 మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 77 फीट ऊंची प्रभु श्री राम की ये कांस्य प्रतिमा है, जिसे आपने देखा कि कितना भव्य और दिव्य स्वरूप में प्रभु श्री राम दिखाई पड़ रहे हैं। अभी हाल ही में 25 नवंबर को जो अयोध्या का प्रभु श्री राम का दिव्य भव्य मंदिर है, उसमें प्रधानमंत्री ने ఇంగ్లీష్ లో కొన్ని భారతీయ భావనల్ని సముచితంగా తెలియజేసే పదాలు లేవని, భారతీయ భాషలకు ఆ పదాలు ఉన్నాయని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. నాగపూర్ లో జరుగుతున్న పుస్తక ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యల్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన రాష్ట్రం ఒక రాష్ట్రం ద్వారా సృష్టించబడలేదని, మనం ఎప్పటి నుండో ఉనికిలో ఉన్నామని తెలిపారు. ఆంగ్లేయులు మన చరిత్రను తప్పుగా చూపించారని పేర్కొన్నారు. अब भारत की बातों का भाव ठीक से पहुंचाने वाले कई शब्द अंग्रेजी में है नहीं, किसी अभारतीय भाषा में नहीं है। भारत की सब भाषाओं में उसके लिए शब्द है जो अचूक उस वर्णन जिसका करना है, उस बात का या उस वस्तु का पूरा भाव अचूक पहुंचाता है। लेकिन अंग्रेजी में या अन्य किसी भाषा में उसके शब्द नहीं है। ऐसा वहां का भी होगा। उनके भी जीवन में जो भाव है उसको व्यक्त करने वाला उनकी भाषा में शब्द है, शायद वैसा शब्द हमको नहीं मिलेगा। और इसलिए जब लिखते हैं, जिस भाषा में लिखते हैं उस भाषा में भाव पहुंचाने वाला शब्द, ये बड़ी महत्व की बात है। इसलिए बोल रहा हूं कि अब दुनिया पास में आ गई है, तो जब तक हम भारतीय भाषा में ही आप अपना भाषांतर करते हैं, भावांतर, उसमें भावांतर नहीं होता, भाव वही पहुंचता है, भाषा बदल जाती है। लेकिन उसी बात को यानी उसी पुस्तक को हम किसी विदेशी भाषा में भाषांतरित कर रहे हैं या विदेशी भाषा का कोई पुस्तक भाषांतरित कर रहे हैं, तो हमको ये देखना पड़ता है कि भाव कौन सा व्यक्त होता है। जैसे अब मैं समाज में काम करता हूं और हमको लोग कहते हैं कि ये राष्ट्रवादी है। हम तो बात करते नहीं किसी से, किसी बात पर बात नहीं करते, कभी भी विवाद से दूर ही हम रहते हैं। और हमारे यहाँ जो राष्ट्र है वो कल्पना एकदम भिन्न है, उनकी नेशन की कल्पना एकदम भिन्न है। तो हमारे राष्ट्र को क्या कहना उनकी समझ में नहीं आया, तो उसके जैसा क्या है नेशन, तो नेशन बना दिया, तो नेशनलिज्म हो गया। अब हम अपने शब्दों को तो नहीं जानते, उनके शब्दों को जानते हैं, तो उन्होंने राष्ट्र को नेशन बना दिया, हम नेशन कहते हैं और नेशनलिज्म कहते हैं। भाई हमारे यहां राष्ट्र ये बात का विषय है ही नहीं, अपना राष्ट्र है, प्राचीन काल से है, चल रहा है। हम राष्ट्रीयता कहते हैं। మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ తన సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 5 రాష్ట్రాల్లో కోటి రివార్డు ఉన్న అనంత్ మరో 10 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారెక్షా పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 1న లొంగిపోతామని లేఖ విడుదల చేసిన 24 గంటలు గడవక ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. లొంగిపోయే ముందు అనంత్ ఒక లేఖతో పాటు వరుస ఆడియో సందేశాలను విడుదల చేశారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల మధ్య పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. माओवादी को जो एमएमसी जोन है, मध्य प्रदेश, महाराष्ट्र, छत्तीसगढ़ जोन, उसके प्रवक्ता ने आत्मसमर्पण करने की इच्छा जाहिर की थी और इसी श्रृंखला में उन्होंने मध्य प्रदेश, महाराष्ट्र, छत्तीसगढ़, ये 3 ही राज्यों के मुख्यमंत्री को 2 बार पत्र भी लिखे थे। तो उनकी आत्मसमर्पण करने की इच्छा को ध्यान में रखते हुए हम लोगों ने संपर्क करने का कोशिश किया और संपर्क करने के बाद उन्होंने अपने 10 और साथियों के साथ, मतलब टोटल 11 जो अनंत प्रवक्ता है जिनका नाम विकास नागपुरे, जो कि SZCM रैंक का है,
उनके साथ करीब 10 और माओवादियों ने आज सरेंडर किया है। उसमें 7 वेपन्स भी उन्होंने समर्पण किए हैं, जिसमें एक SLR, एक इंसास, एक AK-47, 2 303 और 12 बोर वेपन्स, इसका समावेश है। ये सभी नक्सलवादियों पर मिलकर महाराष्ट्र शासन ने 89 लाख इतना बख्शीश जाहिर किया था। इन सभी नक्सलियों को सरेंडर हो जाने के बाद महाराष्ट्र शासन की और केंद्र शासन की जो पुनर्वास की नीति है। హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు MMTS రైళ్లు నడిపేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 720 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండగా నాంపల్లి స్టేషన్ అభివృద్ధికి 350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఒకేసారి 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో గ్రేటర్ హైదరాబాద్ లో 4 టెర్మినల్స్ ఉన్నాయన్నారు. 26 కోట్ల వ్యయంతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని ఆయన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, రైల్వే జీఎం సజ్జయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో తొలి ఫేజ్ అభివృద్ధి పనులు పూర్తవుతాయని, అనంతరం 10 కోట్లతో రెండో ఫేజ్ పనులు ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా హైటెక్ సిటీలో 16 రైళ్లకు స్టాప్లు ఉంటాయన్నారు. మరి ట్రైన్లు ఆపాలని చెప్పి మరి రైల్వే మినిస్ట్రీ నిర్ణయం తీసుకున్నది. సుమారు స్పెషల్ ట్రైన్స్ 16 ఇక్కడ ఆగబోతా ఉన్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో బీదర్ గాని, విశాఖపట్నం గాని, మచిలీపట్నం గాని, కాకినాడ, ముంబై, షిర్డి, నర్సాపూర్ ఇలాంటి అన్ని ట్రైన్లు కూడా ఈ యొక్క హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో సంక్రాంతికి సంబంధించి ఆపబోతా ఉన్నాం. ఇది రానున్న రోజుల్లో మరి ఏ రకంగా ఇక్కడ రైల్వే స్టేషన్ ను డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మరింత మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ట్రయల్ బేసిస్ లో ఈ ట్రైన్లను కూడా ఆపుతా ఉన్నాం. మరి ఫిబ్రవరి లోపల పూర్తి అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా ఇంకా రోజువారీగా ఏం ఆపొచ్చు అనే విషయం కూడా రైల్వే మినిస్ట్రీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడే నోటిఫై చేస్తా ఉన్నాను. ఈ 16 ట్రైన్లు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో హైటెక్ సిటీలో, లింగంపల్లి ఏరియాలో, కూకట్పల్లి ఏరియాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరందరూ సికింద్రాబాద్ కో లేక నాంపల్లికో, కాచిగూడకో, చెర్లపల్లికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉపయోగించుకొని మీరు మీ ప్రాంతాలకు ఏదైతే సంక్రాంతి పండుగకి వెళ్తారో దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి MMTS గాని, ఇతర సబర్బన్ ట్రైన్స్ గాని ఇక్కడ ఆగేటువంటి మరి పద్ధతి ఉన్నది. మనం చూసాం ఓల్డ్ బిల్డింగ్ అటు సైడ్ ఉంది. ఇదంతా కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో హైటెక్ సిటీకి పోటీ పడే విధంగా ఈ రోజు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేస్తాం. ముందుగా ఒక 26 కోట్ల రూపాయలతోటి దీన్ని ఫస్ట్ ఫేజ్ లో చేస్తా ఉన్నాం. సెకండ్ ఫేజ్ కూడా సుమారు 10 crores పెట్టి అటు సైడ్ ఇదే విధంగా అప్రోచ్ రోడ్డు గాని, అక్కడ ఉన్నటువంటి భవనం తొలగించి ఇదే పద్ధతిలో అక్కడ కూడా న్యూ బిల్డింగ్ రావడం గాని, ఆ రకంగా ఒక 35 కోట్ల రూపాయలతోటి ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలకమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురయ్యే అడ్డంకుల్ని తొలగించడం, ప్రతిష్టాత్మక పారిశ్రామిక ప్రాజెక్టుల్ని వేగవంతం చేయడం వంటి అంశాలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా రాష్ట్రంపై ఉన్న అధిక వడ్డీ రుణాల భారాన్ని తగ్గించే వ్యూహాత్మక నిర్ణయం ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 11 నుండి 12% వంటి అధిక వడ్డీ రేట్లకు వేల కోట్ల రూపాయల రుణాల్ని సమీకరించింది. ఈ అధిక వడ్డీ చెల్లింపులు రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారాన్ని మోపుతున్నాయని కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ మెరుగుపడడంతో క్రెడిట్ రేటింగ్ పెరిగింది. ఈ సానుకూల పరిణామాన్ని రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని ఆయన విమర్శించారు. 3 రోజులకే దీక్షను ముగించి కేసీఆర్ పలాయనం చిత్తగించారని, దీంతో విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థుల నిరసన కారణంగానే కేసీఆర్ తన దీక్షను కొనసాగించారని ఆయన వివరించారు. కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదని, విద్యార్థుల ఆందోళనలు కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతో నిరాదరణ గురై మొత్తం ఉనికి కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కొత్త ఉనికిని
పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలని అనుకున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నట్టు సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ ని అడుగడుగున వాడుకున్నట్టు రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009 చేరి 11/12/2009 డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదా అదర్వైజ్ ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది, ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయట పెట్టినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది, బాగా సెంటిమెంట్ ఉరుతున్న సమయం. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకునేందుకు సీఎం చంద్రబాబు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బెయిల్ నిబంధన ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలు చూపి జైలు నుండి బెయిల్పై బయటకు వచ్చినటువంటి చంద్రబాబు ఇప్పుడు కుతంత్రాలతో తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకుంటున్నారని ఆక్షేపించారు. అందుకు ఆ కేసులపై ఫిర్యాదు చేసినా, కేసులు నమోదు చేసిన అధికారులను బెదిరించి ప్రలోభపెట్టి వారితోనే విత్డ్రా చేయించుకుంటున్నాడని ధ్వజమెత్తారు. నిజాయితీగా విచారణ ఎదుర్కొనే ధైర్యం లేక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే తాను జైలుకు పోవడం ఖాయమని గ్రహించిన చంద్రబాబు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని ఆక్షేపించారు. అన్ని ఆధారాలతోటి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తగినటువంటి సాక్ష్యాలను సేకరించి రాష్ట్ర మరియు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా, కాగ్ లాంటి వ్యవస్థల ద్వారా కూడా తప్పులు జరిగాయని నిర్ధారించినటువంటి కేసులను కూడా తనకున్నటువంటి అధికారంతో ఎవరైతే అధికారులు కంప్లైంట్ చేశారో వాళ్ళనే బెదిరించి వాళ్లతోటే కేసులను విత్డ్రా చేయించుకుంటూ చీకట్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్టుగా ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కదిద్దేటటువంటి కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ ముఖ్యమంత్రి. అదేవిధంగా దాని వెనుకున్నటువంటి భాగోతం అత్యధిక కేసులు కలిగినటువంటి ముఖ్యమంత్రి, నేరారోపణలు కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఏలేరు కేసు నుండి తీసుకుంటే నోటుకు కోట్లు ఇచ్చే కేసు వరకు అన్ని ఆధారాలతో దొరికినటువంటి వ్యక్తి. 2014-19 కాలంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా 4380 లిక్కర్ షాప్స్ ఉండేది. ఎవరైనా లిక్కర్ షాప్ను దక్కించుకోవాలి అంటే ప్రివిలేజ్ ఫీజు పే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. అడ్డగోలుగా రాష్ట్ర ఖజానాని తెలుగుదేశం పార్టీ నాయకులకి దోచిపెట్టాలనుకున్నాడు. తద్వారా తన ప్రభుత్వంలోని పెద్దలకి వెనక వైపు నుంచి వచ్చేటటువంటి ముడుపులకి ఆశపడ్డట్టుగా ఈ ప్రివిలేజ్ ఫీజుని తీసేసి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారు. మరి దీనికి ఏమన్నా కేబినెట్ అనుమతి ఉందా అంటే లేనే లేదు. 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు. ఏకంగా కేబినెట్ అనుమతి లేకపోవడాన్ని కాగ్ దుయ్యబట్టింది, తప్పుబట్టింది. దాదాపుగా వేల కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము దుర్వినియోగమైంది, పక్కదారి బట్టి. ఈ కేసుకు సంబంధించి నీరుగార్చే ప్రయత్నం, ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ దాదాపు దక్షిణానికి 3 కిలోమీటర్లు జరిపేశారు. ఎందుకు జరిపారా అంటే లింగంనేని కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి అక్కడ, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, నారాయణకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నిటికీ దగ్గరలోకి, మధ్యలోకి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని జరిపేసి కోట్ల రూపాయల విలువని వాళ్ళ ఆస్తులకు పెంచేసుకునేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుసు. మొదట అలైన్మెంట్ ఎక్కడుంది, రెండవసారి అలైన్మెంట్ ఎందుకు జరిగింది, దీనివలన ప్రభుత్వానికి నష్టం జరిగింది. అలైన్మెంట్ పెరగడం వల్ల 3 కిలోమీటర్ల దక్షిణానికి జరిగింది. మరి ఈ కేసును కూడా నీరుగార్చేటటువంటి ప్రయత్నం,
అత్యంత సంచలనం కలిగించినటువంటి కేసు ఫైబర్ గ్రిడ్ కేసు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో దీక్ష దివాస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి జయశంకర్ సార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్ష దివాస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష 2009 నుండి 2013 వరకు జరిగిన ఉద్యమం, స్వరాష్ట్ర సాధన, గెలుపు, 10 ఏళ్ల సంక్షేమంపై చిత్ర ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేశారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఇక దీక్ష దివాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపానికి కేటీఆర్ ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్ష దివాస్ డాక్యుమెంటరీని కేటీఆర్ ఆవిష్కరించి వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పత్ర గ్రంథాల కాలం నుంచి గ్రాఫిక్ సినిమాల వరకు డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి, మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం. చరిత్రను, ఇతిహాసాలను, పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం. అట్లాగే ప్రతి ప్రాంతానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చరిత్రలు, గాథలు కూడా ఉంటాయి. ఆ కథలో హీరోలు ఉంటారు, విలన్లు కూడా ఉంటారు. అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం, ఆ దేశం అంతమైపోతుంది. మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది, మహోన్నతమైన గతం ఉన్నది, మహోజ్వలమైన చరిత్ర ఉన్నది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. దోపిడీ, వివక్ష, కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు. ఎవరు కథానాయకుడు? ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది. వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి, అమరులున్నారు, త్యాగాలు కూడా ఉన్నాయి. మన కథలో కూడా కౌరవులు ఉన్నారు, సైంధవులు ఉన్నారు, శకుని మామలు కూడా ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, మారీచులు ఉన్నారు, రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు, స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది. స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్ వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిని మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది. చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. 18 నెలల కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే కొట్టుగుల్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పిఏ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేయడం అత్యంత అమానుషమని మండిపడ్డారు. ఏకంగా పక్కలోకి రావాలంటూ బెదిరించిన సదరు పిఏపై మంత్రి సంధ్యారాణి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన హోంమంత్రి అనితతో పాటు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని కూడా తక్షణమే బర్తరఫ్ చేయాలని మంత్రి సంధ్యారాణి పిఎస్ సతీష్ ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ, భద్రత, భరోసా కరువైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి టిల్ డేట్ వరకు చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడో అక్కడ మహిళల మీద హత్యలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. బెదిరింపులకి పాల్పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని రక్షించాల్సినటువంటి వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం. దీనిలో భాగంగా మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు రాష్ట్ర మంత్రిగా 2 పోర్ట్ఫోలియోస్ కి ఆవిడ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ ఉంటున్నటువంటి కాన్స్టిట్యున్సీలో అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి ఒక మహిళ మీద అన్యాయంగా ఆవిడని బెదిరిస్తూ ఈరోజు ఏదైతే మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయో చాలా దారుణం. విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మంత్రి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటండి? ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలవాల్సింది పోయి ఈరోజు ఆ పిఏని రక్షించే పనిలో ఈరోజు సంధ్యారాణి గారు బిహేవ్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం సంధ్యారాణి గారికి, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖకి మంత్రి కదా, ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పబ్లిక్ గా టెలిఫోన్ ఏదైతే మొబైల్లోని, వాట్సాప్లోని, చాట్లో చూస్తే
అసభ్యకరంగా మెసేజెస్ పెడుతూ బెదిరించినట్టు మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆయన కనీసం మందలించకుండా ఈరోజు మీరు మహిళనే తప్పుపట్టే విధంగా ఈరోజు మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. ఉమా అనే మహిళ తను రన్ చేస్తున్నటువంటి జ్యోతి ల్యాబొరేటరీని సీజ్ చేసినటువంటి విషయం స్వయంగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు సీజ్ చేసే పని చేశారు. అంటే ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పుకోకూడదు. ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని సీజ్ చేయడం కానీ అక్రమ అరెస్టులతో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి లేనిపోని కేసులన్నీ కూడా బనాయించే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి రామగిరి మండలంలో మంగాపురం అనే గ్రామానికి సంబంధించి ఒక అంగన్వాడీ కార్యకర్త, ఒక అంగన్వాడీ హెల్పర్ మీద అక్కడున్నటువంటి టీడీపీ నాయకుడు శ్రీనివాసులు కొడుకు విష్ణు అనే కుర్రాడు ఆమెకి బెదిరించి మీ యొక్క ఉద్యోగానికి మీరు రాజీనామా చేస్తే మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా కార్యకర్తకి ఆ ఉద్యోగాన్ని ఇప్పించుకుంటాను అని చెప్పేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న యువ షట్లర్ తన్వి శర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్లో తన్వి 21-13, 21-19తో లీసినియన్ హాంకాంగ్ పై అలవోక విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటికే మాజీ వరల్డ్ ఛాంపియన్ నజోమి ఒకుహరను చిత్తి చేసిన 16 ఏళ్ల తన్వి సెమీస్లోనూ అదే దూకుడు కనబరిచింది. 38 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తన్వి హాంకాంగ్ షట్టర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేమ్ను 21-13తో సొంతం చేసుకున్న తన్వి రెండో గేమ్లోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను సొంతం చేసుకుంది. సెమీస్లో హీనా అకేజితో తన్వి తలపడనుంది. మరో క్వార్టర్లో ఉన్నతి హుడా 21-15, 13, 21, 21-16తో భారత్కి చెందిన రక్షిత శ్రీపై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్లో సీనియర్ షట్లర్ కిడాంబే శ్రీకాంత్ 21-14, 11-4తో ప్రియాంశు రజవత్ పై గెలిచి సెమీస్ బెర్త్ దక్కించుకున్నాడు. మ్యాచ్ మధ్యలోనే ప్రియాంశు వైదొలగడంతో శ్రీకాంత్ ముందంజ వేశాడు. భారతీయ సినీ దిగ్గజం సూపర్ స్టార్ రజనీకాంత్ కు గోవాలో అరుదైన గౌరవం లభించింది. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల్లో ఆయన ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరో 100 జన్మలైన రజనీకాంత్ గానే పుట్టాలని కోరుకుంటామని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రజనీకాంత్ ను షాల్వాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ గౌరవాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నానని, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వేడుకకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. నటుడిగా తన 50 ఏళ్ల ప్రస్థానం కేవలం 10-15 ఏళ్లుగా గడిచిపోయిందని రజనీకాంత్ తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఈ వేడుకలో రజనీకాంత్ తన కుటుంబంతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Honorable Minister Murugan sir, Jha sir, R&D, esteemed guests, dignitaries, all award winners, ladies and gentlemen, respected media, good evening to everybody. I stand here with, hello, no, that's okay. I stand here with a lot of humility and gratitude. My heartfelt thanks to Central Government for honoring me of 50 years of acting in cinema. And Goa Ministry. I mean, I'm really congratulating them the way you are hosting it, sir. 50 years acting in cinema. If I look back, it seems like 10 or 15 years. Time flew just like that. That is because I love cinema and acting. So even 100 Janams, if there is there, I would like to born as an actor, as Rajinikanth. Thank you very much for love and affection, and this honor to cinema industry, producers, directors, technicians, distributors, exhibitors, everybody, and mainly in Abadakum Devagalana, Tamil Makkal. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
డిసెంబర్ 4-5 తేదీల్లో భారత పర్యటనకు రానున్న పుతిన్ ప్రధాని మోదీతో కలిసి 23వ భారత రష్యా వార్షిక సదస్సులో పాల్గొననున్న రష్యా అధినేత. గోవాలో 77 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా గుర్తింపు. నాగపూర్లో అట్టహాసంగా జరుగుతున్న పుస్తక ఉత్సవ కార్యక్రమం. పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్. మావోయిస్టు పార్టీకి భారీ షాక్. లొంగిపోయిన కీలక నేత అనంత్. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు చర్యలు. త్వరలో పనులు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పుల భారం తగ్గింపు. గూగుల్ ప్రాజెక్టుపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. అధిక వడ్డీ అప్పుల్ని తక్కువ వడ్డీ రుణాలతో మార్చేందుకు సీఎం ఆదేశం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ తీవ్ర విమర్శలు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకున్నారని ఆరోపణ. సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు. కేసుల మాఫీకి అడ్డుదారులు తొక్కుతున్నారని మండిపాటు. తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ పై డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్. మంత్రి సంధ్యారాణి వెంటనే బర్తరఫ్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే కొట్టుబుల్లి భాగ్యలక్ష్మి డిమాండ్. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్టర్ల జోరు. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ సెమీస్లో తన్వి ఉన్నతి. ఇఫీ వేదికపై రజనీకాంత్ అరుదైన గౌరవం. భావోద్వేగంతో సూపర్ స్టార్. మరో 100 జన్మలైన రజనీకాంత్ గానే పుడతానన్న తలేవా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.